ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చిరచిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. పరిశుద్ధ లేఖనములను మనము ధ్యానం చేసుకుంటున్నాం. గత 3 ధ్యానములలో మనము దేవుని యొక్క దూతల గురించి కొన్ని విషయాలు ధ్యానం చేశాం. దూతలు సృజించబడిన వారని, దూతలు పుట్టిన వారు కాదు. ప్రతి ఒక్క దూత కూడా దేవుని చేత విశేషముగా వేరువేరుగా సృజించబడినట్లు చూసాం. దూతలలో ప్రధానులుగా మిఖాయేల్ కనిపిస్తున్నాడు. దూతలలో ప్రధానులుగా గబ్రియల్ కనిపిస్తున్నాడు. ఆ దూతలలోనే ప్రధానుడిగా లూసిఫర్ కూడా కనిపిస్తున్నాడు. లూసిఫర్ అనేటువంటి మాట, ఈ పేరు మనకు సహజంగా బైబిల్లో కనిపించదు. ఈ లూసిఫర్ అనే ఒక పేరు ఒకే ఒక చోట, అనగా కింగ్ జేమ్స్ వర్షన్ అనేటువంటి ఇంగ్లీష్ బైబిల్లో కనిపిస్తుంది. ఇతనికి ఇవ్వబడినటువంటి పేరు ఏమిటంటే, ఆయనకి ఇవ్వబడినటువంటి పేరు తేజో నక్షత్రం అని. ఆయనకి వేకువ చుక్క అనేటువంటి పేరు ఇచ్చారు. లూసిఫర్కి ఇవ్వబడినటువంటి పేరు తేజో నక్షత్రమా, వేకువ చుక్క అని కనిపిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు లూసిఫర్ గురించి మాట్లాడినప్పుడు ఆయనను సాతానుగా సంబోధించాడు. ఒకప్పుడు పరలోకంలో ఉన్నటువంటి ఆ లూసిఫర్ లేదా ఆ తేజో నక్షత్రము, లేక మరొక పేరు ఆయనకి ఇవ్వబడినది వేకువ చుక్క. ఆయన తన స్థానమును పోగొట్టుకున్న తరువాత ఆయనకి ఇవ్వబడినటువంటి పేరు అపవాది లేక సాతాను. ఈ విషయాన్ని మనము యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో చూస్తాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము దాన్ని 12వ వచనం నుండి చూసినట్లయితే, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘ మండలము మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివి. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఎట్లు తలపోయుదురు. భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? జనముల రాజులందరూ ఘనత వహించిన వారై తమ తమ నగరుల యందు నిద్రించుచున్నారు. నీవు సమాధి పొందక పారవేయబడినటువంటి కొమ్ము వలె ఉన్నావు. ఖడ్గము చేత పొడవబడి చచ్చిన వారి శవములతో కప్పబడిన వాడవైతివి. త్రొక్కబడిన పీనుగు వలెనైతివి. బెలము యొక్క రాళ్ల యొద్దకు దిగుచున్న వాని వలె ఉన్నావు. నీవు నీ దేశమును పాడు చేసి నీవు ప్రజలను హతమార్చితివి.
నీవు సమాధిలో వారితో కూడా కలిసి ఉండవు, దుష్టుల సంతానము ఎన్నడూనో జ్ఞాపకమునకు తేబడదు. చాలండి. అపవాది గురించినటువంటి విషయములు ఇక్కడ యెషయా ప్రవక్త రాస్తున్నాడు. యెషయా తనకు ఇచ్చినటువంటి పేర్లుగా చూపిస్తూ తేజో నక్షత్రమా, వేకువ చుక్క అని పిలుస్తున్నాడు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క అని పిలుస్తున్నాడు. దూతలలో ప్రధానులుగా 3 కనిపిస్తున్నారు. ఒక దూత పేరు తేజో నక్షత్రమా లేక వేకువ చుక్క. ఆయనకి కింగ్ జేమ్స్ వర్షన్లో ఇచ్చినటువంటి పేరు లూసిఫర్ అని ఇచ్చారు. అదే మరొక దూతను చూసినప్పుడు యుద్ధము చేస్తున్నటువంటి దూతగా మిఖాయిల్ కనిపిస్తున్నాడు. సమాచారం తీసుకొని వస్తున్నటువంటి దూతగా గబ్రియల్ కనిపిస్తున్నాడు. ఈ గబ్రియల్ కింద ఉన్నటువంటి వారందరూ దూతలు. మిఖాయిల్కి ఆధీనంలో ఆయన క్రింద ఉన్న వారందరూ కూడా దూతలు. ఈ వేకువ చుక్క తేజో నక్షత్రము లేక లూసిఫర్కి ఆధీనములో ఆయన క్రింద ఉన్న వారందరూ కూడా ఆత్మలు. గాబ్రియల్ ఆధీనములో ఆయన ప్రధానుడిగా ఉండి ఆయనకు లోబడి పనిచేసేటువంటి ఆ దూతల సైన్య సమూహమును దూతలు అని పిలుస్తారు. మిఖాయిలుకు అధీనంలో ఉండి ఆయన ఆజ్ఞ ప్రకారముగా లేకుంటే ఆయన అనుచరులుగా పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా దూతలే కనిపిస్తున్నారు. అయితే సాతానుకు ఆధీనంలో ఉండి పనిచేసేవారు దూతలుగా పిలువబడటం లేదు. వారు ఒకప్పుడు దూతలుగా ఉన్నారు. ఇప్పుడు వారు అపవిత్రాత్మలుగాను, దుష్టాత్మలుగాను, దయ్యములుగాను పిలువబడుతున్నారు. వారికి ఇచ్చినటువంటి 3 పేర్లు: 1 అపవిత్రాత్మ, 2 దుష్ట ఆత్మ, 3 దయ్యము అని వారికి ఇచ్చారు. ఇప్పుడు లూసిఫర్కి పేరు లూసిఫర్ లేదు, వేకువ చుక్క లేదు, తేజో నక్షత్రము లేదు. ఆయనకి ఇచ్చినటువంటి పేరు అపవాది లేక సాతాను. సో ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి మనం భూమి మీద ఉన్నాము. ఆయన కూడా భూమి మీదనే ఉన్నాడు. ఎవరు? అపవాది. అపవాది కూడా భూమి మీద మధ్యాకాశంలో అవసరమైతే పరలోకానికి వెళ్ళి వచ్చేటువంటి అర్హత కలిగి ఉన్నాడు. యోబు విషయంలో మనం చూస్తున్నాం అక్కడ. సో అపవాది గురించి ఇంకా కొన్ని విషయాలు మనం వేరుగా ధ్యానం చేస్తాం. సో అపవాదిగా ఉన్నటువంటి ఈ తేజో నక్షత్రము లేక వేకువ చుక్క, ఈ సాతాను, ఆయన ఆధీనములో పనిచేసే వారందరూ కూడా దుష్టాత్మలు, దయ్యములు లేక అపవిత్ర ఆత్మలు. అపవిత్ర ఆత్మ అని చెప్పినప్పుడు అపవిత్రమైనటువంటి పనులు చేసేటువంటి ఆత్మలు అపవిత్ర ఆత్మలు. దుష్ట ఆత్మలంటే దుష్ట పనులు జరిగించేవాడు, ఆ దుష్టత్వమును జరిగించేటువంటి ఆత్మలే దుష్ట ఆత్మలు. ఈ దయ్యముల పని వేరున్నది. ఈ దయ్యముల పని మనిషిని బలహీనపరిచేటువంటి, ఈ దయ్యముల పని మనిషిని మతి స్థిమితము లేకుండా చేసే పని. ఈ దయ్యముల పని మనిషిని రోగిగా మార్చేటువంటి పని చేస్తుంది. రోగిగా మార్చటం అంటే కొన్ని పుట్టుకతో వచ్చేటువంటి రోగాలు ఉన్నాయి. పుట్టుకతో వచ్చినటువంటి రోగం అనగా అంధత్వము పుట్టుకతో వచ్చింది, మూగతనము పుట్టుకతో వచ్చింది, చెమిటితనము పుట్టుకతోటి వచ్చిన ఈ బలహీనతలు. అందుకు మనం యేసుప్రభు చూస్తున్నాము. ఒక మూగవాణ్ణి బాగు చేస్తున్నప్పుడు ఆయన నాలుక పట్టుకొని లాగి దయ్యముతో మాట్లాడుతున్నాడు. ఆ దయ్యమును వెళ్ళగొట్టాడు అని మనం చూస్తున్నాం. సో వీరందరూ కూడా వేరువేరుగా ఉన్నారు. అందరూ ఒకటి కాదు. అపవాది, దయ్యములు, అపవిత్రాత్మలు, దుష్టాత్మలు అందరూ ఒకటి కాదు. వీరందరూ వేరుగున్నారు. పరలోకంలో దేవుడు, పరలోకంలో దూతలు, ప్రధాన దూతలు, పరలోకంలో దూతలు, పరలోకంలో ఆ 4 జీవులు, పరలోకంలో ఆ యొక్క 6 ప్రాణులు, పరలోకంలో వారు కనిపిస్తున్నటువంటి పెద్దలు, వీరందరూ కూడా వేరుగున్నారు.
వీరందరూ ఒకటి కాదు. మనుష్యులు భూమి మీద ఉన్నటువంటి మనుష్యులు అందరూ కూడా ఒకటి. ఈ మనుష్యులలో మగవారని అలాగే ఆడవారని చెప్పేసి మరొక జాతి అనేది నపుంసక జాతి. అది కూడా దేవుడి సృష్టిలో ఒక భాగమై ఉన్నది. మనుషులందరికీ పరలోక రాజ్యంలో స్థానం ఉన్నది. పురుషులకు స్థానం ఉన్నది, స్త్రీలకు స్థానం ఉన్నది, అలాగే నపుంసకులకు కూడా స్థానం అనేది. వారి గురించి దేవుడు విశేషంగా మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు విశేషంగా మాట్లాడుతున్నాడు. సో అటువంటి ఒక మనస్తత్వం కలిగి ఉండాలని అందరితోటి మాట్లాడుతున్నాడు ప్రభు. సరే, ఆ విషయం దగ్గరికి మరలా మనం వస్తాము. ఒక నపుంసకుని మనం చూసాం. ఆయన ఒక రాణి దగ్గర పనిచేస్తున్నటువంటి ఆయన ఖజానాదారుడై ఉన్నాడు. ఆయన గొప్ప హోదాలో ఉన్నాడు. ఆయన దగ్గరికి ఫిలిప్పు వెళ్తున్నాడు, సువార్తను ప్రకటిస్తున్నాడు, ఆయనకి నీటిలో బాప్తిసం ఇస్తున్నాడు, ఆయన రక్షణ ఇచ్చేసి పరలోకానికి పంపిస్తున్నాడు. సో మనుషులకు ఉన్నటువంటి మనము ఈ భూలోకంలో మరలా చూసినట్లయితే పశువులు ఉన్నాయి. పశువులలో కూడా 4 కాళ్ళ మీద నడిచే పశువులు ఉన్నాయి, అలాగే కొన్ని పాకేటువంటివి ఉన్నాయి, కొన్ని వచ్చేసి పక్షులు ఉన్నాయి, ఎగిరే పక్షులు ఉన్నాయి, నేల మీద ఉండే పక్షులు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుని సృష్టిలో భిన్నమైనటివి ఉన్నవి. అందరి పనులు వేరుగున్నాయి, అందరి స్వభావములు వేరుగున్నాయి, అందరి బాధ్యతలు వేరుగున్నాయి, అందరి జీవించే విధానము కూడా వేరువేరుగా కనిపిస్తుంది. సో ఈ రాత్రి మనం చూసేటువంటి విషయం ఏమిటంటే, మనం ఈ దయ్యముల గురించి కొన్ని మాటలు ధ్యానం చేస్తున్నాం. ఇంగ్లీష్లో దీన్ని డిమన్ అని అంటారు. ఈ డిమన్ లేక డిమన్స్ అనేటువంటి పదము మనకి బైబిల్లో 89 సార్లు కనిపిస్తుంది. డీమన్ అనగా దయ్యము అనేటువంటి పదము 37 సార్లు కనిపిస్తే, దయ్యములు అనేటువంటి పదము 89 సార్లు కనిపిస్తుంది. సో యేసు ప్రభు సహజంగా వీరి గురించి మాట్లాడినప్పుడు, ఈ దయ్యముల గురించి మాట్లాడినప్పుడు వారి గురించి మనకి ఎక్కువగా కనిపిస్తుంది. క్రొత్త నిబంధనలోనే దయ్యములు చాలా ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తాయి. పాత నిబంధనలో 2-3 చోట్ల అది కనిపిస్తుంది మనకి. ఒకటి లేవి కాండము 17వ అధ్యాయము 7వ వచనంలో కనిపిస్తుంది. లేవి కాండము 17వ అధ్యాయము 7వ వచనము. లేవియ కాండము 17వ అధ్యాయము 7వ వచనంలో కనిపిస్తుంది. హని వారు వ్యభిచారులై అనుసరించచ్చు వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇక మీదట తమ బల పశువులను వధింపరాదు. ఓకే, ఈ దయ్యం వచ్చినట్లుగా కనిపిస్తుంది. దయ్యం వచ్చినట్లుగా ఆ వచ్చిన దయ్యము పేరట వారు బలులను అర్పిస్తున్నారు. ఏ దయ్యములు అయితే ఇక్కడ వస్తున్నాయో ఆ దయ్యముల పేరట బలులను అర్పిస్తున్నారు. అన్య జనులు చూస్తున్నట్లయితే వారు తిరణాలకు వెళ్తారు, లేకుంటే జాతరకు వెళ్తారు, లేదా వారు ఏదో బలులు అర్పించేటువంటి వారి పండగ సమయాలు వస్తాయి. వారి పండగ సమయంలో వచ్చినప్పుడు అందులో వారు బలులు అర్పించడానికి సిద్ధముగా ఉంటారు. ఈ బలి అర్పించేటప్పుడు అందులో ఎవరికో ఏదో వస్తే దాన్ని పూనకం అంటారు. పూనకం అంటే అర్థం ఏమిటంటే ఎవరో పూనారు అని అర్థము. అంటే ఎవరో ప్రభావం వారి మీదకి వచ్చిందని. ఈ మనిషి ఇప్పుడు మనిషిగా కాకుండా ఎవరైతే పూనారో లేక ఎవరైతే ప్రభావం చూపిస్తున్నారో ఆ వ్యక్తి భాష మాట్లాడటం మొదలు పెడతారు. ఆ వ్యక్తి భాష మాట్లాడుతూ వారు వింత చేష్టలు చేసి కింద పడిపోవటము, దొర్లాడటము, కేకలు వేయటము, వారి స్పృహలో వారి లెక్కలకి వారి యొక్క అదుపులో వారు లేకుండా వారి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే వారిని నువ్వు ఎవరు అని చెప్పేసి అక్కడ పేరు అడిగినప్పుడు ఒక పేరు చెప్తారు. ఆ పేరు చెప్పినప్పుడు ఆ పేరు మీద ఆ పేరును దేవతగా భావించి ఆ పేరు మీద వారు బలులను అర్పిస్తారు. పాత నిబంధన సమయంలో కూడా వీరందరూ ఇటువంటి బలులను అర్పిస్తున్నారు.
వీరు యూదులయుండి లేక అబ్రహాము సంతానమయుండి దేవుని సంతానమయుండి వారు బయలుదేవతల వెనకాలనో లేకుంటే అషేరాదేవి వెనకాలనో అష్టరోతు వెనకాలనో మొలెక్ వెనకాలనో వారు వెళ్తున్న వారి ఆచారములను ఆచరిస్తూ వారు చేసినటువంటి పని వ్యభిచరించినటువంటి మాట అనగా ఒక దేవుణ్ణి వదిలిపెట్టేసి మరొక దేవుడో లేకుంటే దేవత దగ్గరికి వెళ్తే దాన్ని పరిశుద్ధ గ్రంథాలు వ్యభిచారంతో సమానంగా చూపించారు. వారి ప్రవర్తన చేస్తున్న వారై వచ్చినటువంటి దయ్యము పేరట వారు బలులను అర్పిస్తున్నారు. ఇక మీదట ఇది చేయకూడదని చెప్పి వారికి ధర్మశాస్త్రం ఇస్తున్నప్పుడు, ధర్మశాస్త్రం అంటే కేవలం 10 ఆజ్ఞలు మాత్రమే కాదు. ధర్మశాస్త్రం మనం చూసినట్లయితే ఈ ధర్మశాస్త్రం పంచకాండములు కలిసి ధర్మశాస్త్రం అవుతుంది. ఇందులో దేవుడిచ్చినటువంటి ఆ మొదటి ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ ఏదెను తోటలు ఇచ్చినటువంటి మొదటి ఆజ్ఞ మొదలుకొని ద్వితీయోపదేశ కాండము ముగింపు వరకు కూడా ఇవ్వబడినటువంటి ప్రతి ఆజ్ఞ ధర్మశాస్త్రంగా మార్చబడుతుంది, లేదా దేవుని యొక్క వాక్యముగా, దేవుని వాక్కుగా కనిపిస్తున్నది. ఈ ధర్మశాస్త్రం వారికి ఇస్తున్నప్పుడు వారికి ఇస్తున్నటువంటి ఆజ్ఞల్లో ఇదొక ఆజ్ఞగా తీసుకొని వచ్చి, ఇక ఖండితముగా ఇక మీదట మీరు ఎవరు కూడా ఈ పని చేయకూడదు, వచ్చినటువంటి దయ్యము పేరట మీరు ఎవరు కూడా బలులను అర్పించకూడదు. ఒకవేళ బలి అర్పించాలి అని అంటే వారికి ఇచ్చినటువంటి నియమమేమనగా ఆ పాప పరిహారార్థమైనటువంటి బలిగా, దహన బలిగా వారికి అర్పించాలి. సో ఇటువంటి విధానమును దేవుడు వారికి బలులు అర్పించే విధానమును చూపించాడు. కానీ వీరేమి చేస్తున్నారంటే వీరింకనూ ఆ దయ్యముల పేరట బలులను అర్పిస్తున్నారు. ఇది వాక్యాన్ని కొంచెం ముందుకు చూస్తున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 17వ వచనం కనిపిస్తుంది. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 17వ వచనము. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 17వ వచనం. వారు దేవత్వము లేనటువంటి దయ్యములకు, తాము ఎరుగినటువంటి దేవతలకు, క్రొత్తగా పుట్టినటువంటి దేవతలకు, తమ పితరులు భయపడినటువంటి దేవతలకు బలి అర్పించిరి. ఇక్కడ దేవతలు అని చెప్పుకుంటే ఇంగ్లీష్లో దీనికి డిమాన్స్ అనేటువంటి ఒక మాట రాస్తున్నదనమాట. ఓకే, సో వారు ఏం చేస్తున్నారు? ఎవరికి బలి అర్పిస్తున్నారు? ఇప్పుడు వారు దేవత్వము లేనటువంటి దయ్యములకు, ఇక్కడ దయ్యములకు వారు దేవత్వము లేనటువంటి దయ్యములకు, తాము ఎరుగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించారు. ఒకటి, ఈ దయ్యములు ఇవి దేవత్వము లేనటువంటివి, అవి దైవత్వమును పోగొట్టుకునే కాబట్టే వారు దైవత్వను పోగొట్టుకున్నారు గనుకనే వారు దయ్యములుగా పిలువబడుచున్నారు, వారు అపవిత్ర ఆత్మలుగా పిలువబడుచున్నారు, వారు ఇంకేమంటారు దుష్ట ఆత్మలుగా పిలువబడుచున్నారు. ఎందుకు? వారు దైవత్వమును పోగొట్టుకున్నారు. ఎప్పటి వరకైతే వారు దూతలుగా ఉన్నారో అప్పటి వరకు వారిలో దైవత్వం ఉన్నది. ఆ దూతల్లో దైవత్వం ఉన్నప్పటికీ కూడా యోహాను అంటున్నాడు, యోహాను తన ఆ దూత పాదముల మీద పడి నమస్కరించినప్పుడు ఆ దూత అంటున్నాడు, లేచి నిలబడు, నేను కూడా మీలో ఒక సహోదరుడనే, నేను కూడా మీ వంటి ఒక సహోదరుడనే. దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి, ఎవరిని ఆరాధించకూడదు. వీరేం చేస్తున్నారు? ఇప్పుడు దేవత్వము లేనటువంటి దయ్యములను, ఆ తర్వాత వారు ఎరగనటువంటి దేవతలను, క్రొత్తగా పుట్టినటువంటి దేవతలను, తమ పితరులు భయపడినటువంటి దేవతలకు వీరు ఇప్పుడు బలులను అర్పిస్తున్నారు. వారికి తెలియనటువంటి ఆ దేవతలకు వారు ఇప్పుడు బలులను అర్పిస్తూ వెళ్తున్నారన్నమాట. సో ఇవన్నీ కూడా ధర్మశాస్త్రంలో ఖండించబడ్డాయి. ధర్మశాస్త్రంలో వీటన్నిటికీ విరోధముగా దేవుడు మాట్లాడాడు. కీర్తనల గ్రంథంలోకి వెళ్తున్నాం మనం. కీర్తనల గ్రంథము 106వ కీర్తన, కీర్తనల గ్రంథము 106వ కీర్తన
37వ వచనాన్ని మనం చదువుకుందాం. 106వ కీర్తన 37వ వచనము. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. వారేం చేస్తున్నారు ఇప్పుడు? కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పిస్తున్నారు. ఎందుకు అర్పిస్తున్నారో, బలులు ఎందుకు అర్పిస్తున్నారంటే, వారి మీదకి ఏదో ప్రాణహానో లేకుంటే ధనహానో ఆరోగ్యహానో ఏదో హాని వస్తుంది, అందుకు భయపడుతున్నారు. మనుషులు ఎక్కువగా దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తారంటే, ఒకవేళ వెళ్ళకపోతే ఏమన్నా నష్టం వస్తుందేమో భయం ఒకటి, 2 వెళ్తే లాభం వస్తుంది, వెళ్ళకపోతే మరణం వచ్చేస్తుందేమో, రోగం వచ్చేస్తుందేమో, ఆస్తి నష్టమవుతుందేమో, ధన నష్టమవుతుందేమో భయముతోటి ఉంటున్నారు వారందరూ కూడా. ఈ భయం వారి మీదకి వస్తుంది. అందుకు వారు ఏం చేస్తున్నారంటే, వారు వెంటనే బలులను అర్పిస్తున్నారు. ఈ బలులు అర్పిస్తున్నటువంటి సమయంలో వారి ఇంటిలో పెద్ద ప్రమాదం ఉన్నదని తెలిసి, ఒకవేళ ప్రమాదం తప్పించబడాలి అని అంటే ఒక చిన్న ప్రమాదమునకు మనం వెళ్ళాలి. పెద్ద ప్రమాదము తప్పించబడాలి అని అంటే చిన్న ప్రమాదము, అది మనం ఇష్టపడాలి, దానికి సమ్మతించాలి. అందుకు వారు ఏం చేస్తున్నారు? వారి చిన్న పిల్లలను వారు బలిగా అర్పిస్తున్నారు. వీరి విశ్వాసం ఏమిటి అని అంటే, పిల్లలు అనేక మంది ఉన్నారు. ఆ దినముల్లో సహజముగా పిల్లలు చాలామంది ఉండేవాళ్ళు. ఒక తల్లిదండ్రులకు, దంపతులకు ఎంతోమంది సంతానము కలిగేవారు. ఇంతమంది సంతానములో ఒక సంతానం పోగొట్టుకుంటే పెద్ద నష్టం ఏమీ లేదు, మరొక సంతానం మనం సంపాదించుకోవచ్చు. కానీ అదే పెద్దవారు పోతే తిరిగి రారు కాబట్టి, సంతానం పోతే వారికి బదులుగా మరొకరు దొరుకుతారనుకొని వారికి ఉన్నటువంటి సంతానములో ఒకరినో ఇద్దరినో తీసి వారు బలిగా అర్పించేవారు. మొలెకు అనేటువంటి ఒక దేవత కూడా ఇదే పని చేస్తుండే. ఇశ్రాయేలీలు వెళ్ళి ఆ మొలెకు ముందు సాగిలపడి అగ్నిలో వారి పిల్లలను దహన బలిగా అర్పించేవారు. ఆ పిల్లలు కాలిపోయేవారు అక్కడ. వారి విశ్వాసం ఏమిటంటే, మా పిల్లలు కాలిపోతున్నప్పుడు ఆ బలిని చూసి నీ కోపము మా మీదకి రాకుండా నీవు మమ్మల్ని శాంతముతోటి చూడని అర్థం. అందుకు వారు బలులను అర్పించేవారు. చిన్నపిల్లలను తీసుకొని వెళ్ళి అగ్నిలో పడవేశారు. ఇదే మాట కీర్తనకారుడు రాస్తున్నాడు. వారి కుమారులను వారి కుమార్తెలను తీసుకొని దయ్యములకు బలులుగా అర్పిస్తున్నారు. ఇప్పుడు ఈ దయ్యములకు బలుగా అర్పిస్తున్నప్పుడు ఒక సందేహం వస్తుంది. మరి దయ్యములకు శక్తి ఉన్నదా? దయ్యములకు వాక్కు ఉన్నదా? దయ్యములకు ప్రాణం ఉన్నదా అంటే, దయ్యములకు ఉన్నాయి. దయ్యానికి శక్తి ఉన్నది, దయ్యమునకు ప్రాణమున్నది, ఇంకా దయ్యమునకు అధికారము కూడా అన్నీ ఉన్నాయి. ఓకే, వారికి మాట కూడా ఉన్నది. ఒకవేళ వారికి మాట లేకపోతే యేసు ప్రభుతో ఎందుకు మాట్లాడారు? సేనానబడిన వ్యక్తిలో దయ్యములు ఉన్నాయి కదా, ఆ దయ్యములు మమ్మల్ని ఎందుకు నువ్వు బాధ పెడుతున్నావని మాట్లాడారు. ఏ భాషలో మాట్లాడారు? యేసు ప్రభు ఏ భాష మాట్లాడతాడో అదే భాషలో వారు మాట్లాడారు. ఆ దినములలో యేసు ప్రభు 3 భాషలు మాట్లాడాడు. 1 హెబ్రీ భాష, 2 గ్రీకు భాష, 3 అరమిక్ భాష. అరబిక్ వేరు, అరామిక్ వేరు. అరబ్ దేశంలో ఉన్నవారు అరబ్ భాష మాట్లాడతారు. వీరు మాట్లాడినటువంటి భాష, యేసు ప్రభు మాట్లాడిన భాష, ఆ దినములలో ఎక్కువగా నడిచిన భాష ఏమిటంటే అరామిక్ అనేటువంటి భాష నడిచింది. హెబ్రీ తక్కువ, గ్రీక్ తక్కువ. ఇప్పుడు మన మహారాష్ట్రలో మనం చూస్తున్నట్లయితే, మహారాష్ట్రలో ఎక్కువగా హిందీ భాష నడుస్తుంది. అనేకమైన భాషలు ఉన్నాయి. మరాఠీ భాష ప్రధానమైనప్పటికీ ఈ మరాఠీ అనేటువంటి భాషను ఎక్కువ మంది మాట్లాడటం లేదు. ఎందుకంటే 30% మంది ఇక్కడి నుంచి ఉంటే 70% మంది బయట నుంచి ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉన్నారు, ఇతర దేశాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. ఇందులో సౌత్ ఇండియా నుంచి వచ్చిన వారు అనేక మంది. సౌత్ ఇండియా భాషల్లో తెలుగు భాష ఉన్నది. ఈ తెలుగులో కూడా ఆంధ్ర భాష, తెలంగాణ భాష ఒకటి ఉండే.
కర్ణాటక కన్నడ భాష ఉన్నది, మలయాళం ఉన్నది, తమిళ్ ఉన్నది. ఇటు గోవా నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ భాష మాట్లాడుతున్నారు. అటు ఇంకో పంజాబ్ నుంచి వచ్చిన వారు, గుజరాత్ నుంచి వచ్చిన వారు, ఇక్కడ సింధీ వాళ్ళు వాళ్ళ వేరువా. సో రకరకాల భాషలు ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఎక్కువగా చెల్లుబాటులో ఉన్నటువంటి భాష ఏమిటనంటే మరాఠీ, తర్వాత హిందీ. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటిది. సో ప్రభువైన యేసుక్రీస్తు ఆ దినములలో ఆయన భూలోకంలోకి వచ్చినప్పుడు, ఆయన ఇశ్రాయేల్ దేశమంతా కూడా సంచారం చేస్తున్నప్పుడు ఆ దేశంలో 2 భాషలు ప్రధానంగా ఉన్నాయి, 3 భాషలు ప్రధానంగా ఉన్నాయి. 1 గ్రీకు భాష, 2 హెబ్రీ భాష, 3 వచ్చేసి అరమేకు భాష. ఇప్పుడు ఈ దయ్యములో ఆయన మాట్లాడుతున్నటువంటి భాషలో ప్రభుతోటి మాట్లాడారు. వారు అదే మాట్లాడారు. వారు మాట్లాడిన మాట యేసు ప్రభుకు, కేవలం యేసు ప్రభుకు అర్థమై ఒకవేళ ఉన్నట్లయితే మనం అనుకోవచ్చు ఆయన సర్వాంతర్యామి, సర్వమెరిగిన వాడు, సర్వజ్ఞాని కాబట్టి ఆయనకు అన్ని భాషలు అర్థం, దెయ్యముల భాష కూడా అర్థమైంది అనుకోవచ్చు. కానీ అక్కడున్న వారికి కూడా అర్థమైంది. సువార్త రాస్తున్నటువంటి ఈ సువార్థికులకు కూడా, ఆయన శిష్యులకు కూడా ఇది అర్థమైంది. సో దయ్యములు ఆ రోజు మాట్లాడినాయి. ఒక చోట అనుకుందాం, సరే యేసు ప్రభు అయితే ఆయనకు అన్ని భాషలు వచ్చు, అర్థం చేసుకున్నాడు, దయ్యముల భాష అనుకుందాం. మరి పౌలు విషయంలో కూడా చూస్తున్నట్లయితే ఆ సేవ అనబడినటువంటి వ్యక్తి కుమారులు దయ్యములు వెలగొడుతున్నప్పుడు ఆ దయ్యములు ఏం మాట్లాడినాయి? క్రీస్తు యేసు ఎవరో మాకు తెలుసు, పౌలు ఎవరో కూడా, నీ పేరేమిటో చెప్పు అని చెప్పినప్పుడు ఆ భాష వారికి అర్థమవుతుంది. అనగా దయ్యములకు భాష ఉన్నది, దయ్యములకు జీవం ఉన్నది, వారికి జీవం ఉన్నది. అపవాది గురించి మనం చూసినప్పుడు నీవు సమాధికి పంపించబడలేదు అంటే నీకు మరణము లేదు అని అర్థం. సమాధికి నువ్వు పంపించబడలేదు. నువ్వు సమాధికి పంపించబడక నీవు పాతాళములోకి పంపించబడుచున్నావు. నువ్వు అనేక మందిని మోసం చేసావు, ఇవన్నీ చేసావు. ఓకే, అపవాది గురించి మరి చాలా అద్భుతమైన కొన్ని విషయములు ఉన్నాయి, అక్కడ మరలా మీకు నేను తెలియపరుస్తాను. సో దయ్యములకు సమాధి లేదు, దయ్యములకు సమాధి లేదు. ఎవరికి సమాధి ఉన్నదంటే మనుష్యులకు సమాధి ఉన్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు మనుష్యునిగా వచ్చాడు గనుక ఆయన కూడా చనిపోయినప్పుడు ఆయనకి సమాధి ఇవ్వబడినది. ఆయన సమాధి నుండి 3వ దినాన తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమైపోయాడు. ఆయన నేడు పరలోకములో తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. మన మధ్యలో 2-3 ఉన్న చోట మన మధ్యలో ఉన్నాడు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేటువంటి ప్రభువుగా ఉన్నాడు. త్వరగా రానయ్యున్నటువంటి ప్రభువుగా మనకు కనిపిస్తున్నాడు ఆయన. ఓకే, సో ఎవరికి సమాధి అని అంటే శరీరములో ఉన్న వారికి, ఈ మాంసపు శరీరములో ఉన్న వారికి సమాధి. కానీ పశువులు చనిపోయాయి, పశువులకు కూడా సమాధి. పెద్ద పక్షులు చనిపోయాయి, ఆ పక్షులు కూడా సమాధి. మన ఇంటి ముందునే ఏదో ఎవరో పక్షులు చనిపోయాయి, లేకుంటే ఏదో చిన్న చిన్న పక్షులు చనిపోతే వాటికి కూడా సమాధి లేక మట్టిలో పూడ్చిపెట్టడం జరుగుతున్నది. కానీ దయ్యములకు, అపవాదికి సమాధి లేదు. వారు ఏమడిగారు? ఒకవేళ నీ మమ్ములను ఈ శరీరం నుండి బయటికి పంపిస్తే మాకు వేరే శరీరములు కావాలి, ఆ పందుల శరీరములకి మేము ప్రవేశిస్తామని చెప్పన్నారు. యేసు ప్రభు వారికి ఆజ్ఞ ఇచ్చాడు, ఈ శరీరమును విడిచి వెళ్ళిపో అని చెప్పాడు. ఈ శరీరం విడిచి వెళ్ళిపోయినప్పుడు దాదాపు 2000 పందులు ఆ నీటిలో మునిగి చనిపోయాయి. ఎవరు మీరు అంటే మేము అనేక మంది ఉన్నామని చెప్తున్నారు, అనేక మంది. సో దయ్యములు సహజముగా ఒక్కొక్కరుగా వస్తారు. గత వారు చెప్పినట్లుగా ఒకరికి వచ్చిన వారు బలహీనమైపోయినప్పుడు మరలా వెళ్ళి 7 తోడు తెచ్చుకుంటారు. ఆ 7 మరలా వెళ్ళి ఇంకా 7, 8 మంది కలిసి మరలా వెళ్ళి 7, ఇంకా మరలా 7, అంటే 7వ ఎక్కం నడుస్తూనే ఉన్నది. 7 మల్టిప్లికేషన్ వారిది. వారి 2లో, 3లో, 4లో, 5లో కాక 1 నుంచి నేరుగా 7కు వెళ్తారు. 7 నుంచి మరలా 7 వారు లెక్కించుకుంటూ వెళ్తుంటారు. ఓకే, సో అనేక మందికి వచ్చినప్పుడు ఈ సేన అనబడిన, అసలు సేన అంటే ఆయన పేరు కాదు, అది సేన అంటే ఆయన పేరు కాదు. ఆ దయ్యములు ఒక సేనగా కూర్చున్నాయి, ఒక సైన్యముగా ఆ దయ్యములు కూర్చున్నాయి. కాబట్టి దయ్యముల సైన్యముతో కూడిన ఆ మనిషి అని అర్థము.
వారు ఒక పెద్ద సైన్యముగా వస్తున్నారన్నమాట. సో వీరి ప్రధాని దగ్గరికి మనం వెళ్తున్నాం ఇప్పుడు. సో దయ్యముల యొక్క పనులు మనం చూసాము. ఒకటి ఏమిటంటే మూగవారిగా బంధించటము, చెవిటివారిగా బంధించటము, లేకుంటే పిచ్చి పట్టిన వారిగా చేయటము, మతి సిమితం లేకుండా చేయటము, రకరకాలుగా మనం చూసాము. యేసు ప్రభు వారందరినీ కూడా బాగు చేస్తున్నప్పుడు దయ్యములను వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడి నుంచి కీర్తన గ్రంథం నుంచి మనం మరలా దాని ప్రకటనటువంటి గ్రంథంలోకి వెళ్దాం. ప్రసంగి గ్రంథంలోకి మనం వెళ్దాం. 10వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనము. క్షమించండి, ఓకే, ఇది వేరే విషయం, ఇది వేరే. ఓకే, రైట్. ఆ తర్వాత మనం మత్తయి సువార్తలోకి మనం వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మత్తయి నుంచి మార్కు తర్వాత లూకా తర్వాత యోహాను సువార్తలో 4 సువార్తలు చూసినట్లయితే మిగిలినటువంటి సందర్భములన్నీ కూడా సువార్తలు కనిపిస్తాయి. ఓకే, సో 3 సందర్భాలు మాత్రమే మనం ఇక్కడ చూస్తున్నాము పాత నిబంధనలో నుంచి. ఒకటి లేవికాండం చూసాం, 2 ద్వితీయోపదేశ కాండం నుంచి చూసాం, 3వది వచ్చేసి మనం కీర్తనల గ్రంథం నుంచి మనం చూసాము. ఓకే, దయ్యము లేక దయ్యములు అనేటువంటి మాట, ఆ పదము పరిశుద్ధ గ్రంథములో దాదాపు 89 సార్లు మనకు కనిపిస్తున్నట్లుగా చూస్తున్నాం. సరే, అపవిత్రాత్మ అనేటువంటి మాట, అపవిత్రాత్మ లేక అపవిత్రమైనటువంటి ఆత్మలు మనకు అనేక సార్లు కనిపిస్తాయి. ఇందులో పరిశుద్ధ గ్రంథంలోనే కనిపిస్తూ ఉంటాయి. ఆ తరువాత దుష్టాత్మ అనేటువంటి ఒక మాట కనిపిస్తుంది, ఈవిల్ స్పిరిట్. ఒకటి దయ్యము, 2 అపవిత్రాత్మ, 3వది వచ్చేసి దుష్టాత్మ మనకి కనిపిస్తుంది అనమాట. ఈ దుష్టాత్మ అనేటువంటి పదము కూడా 278 సార్లు మనకు బైబిల్లో కనిపిస్తుంది. అశుద్ధమైనటువంటి ఆత్మ, అపవిత్రాత్మ మనకి 216 సార్లు మనకు పరిశుద్ధ గ్రంథాలు కనిపిస్తుంటే, అపవాది అనేటువంటి మాట లేక సాతాను అనేటువంటి పదం వచ్చేసి మనకు బైబిల్లో 50 సార్లు కనిపిస్తుంది. వీరందరు కాకుండా మనం ఈ అపవాదిని మనం చూసాము. అతనికి ఇవ్వబడినటువంటి పేరు తేజో నక్షత్రమా లేక వేకువ చుక్క అన్నట్లుగా మనం చూస్తున్నాము. 2వ మాట అపవాది లేదా సాతానుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఓకే, దూతలలో ప్రధానులుగా మనం చూసాము. ఒక దూత గబ్రియల్ అని, 2వ దూత మిఖాయిల్ అని, 3వ దూతగా లూసిఫర్ ఉన్నట్లుగా, తేజో నక్షత్రము లేక వేకువ చుక్క ఉన్నట్లుగా. అయితే ఇప్పుడు ఆయన ఏమాత్రమును ప్రధాన దూత కాడు. ఒకప్పుడు ప్రధాన దూతగా ఉన్నవాడు ఇప్పుడు ఆయన క్రిందకు వచ్చేసాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే భూమికి పరలోకానికి మధ్యలో, ఆకాశానికి మధ్యలో ఆయన ఉన్నాడు అనమాట. ఓకే, ఇప్పుడు ఈయన ఈ కనిపించని శక్తులన్నిటిలోగా ప్రధానుడిగా ఉన్నాడు. అదృశ్యమైనటువంటి శక్తులు, కనిపించని శక్తులు అంటే దయ్యములు, అపవిత్రాత్మలు, దుష్టాత్మలు, వీరందరికీ ప్రధాని ఎవరు అనంటే సాతాను లేక అపవాది. సో వీరందరూ ఎవరు అధీనంలో పనిచేస్తున్నారు? అపవాది లేక సాతాను యొక్క ఆధీనంలో దయ్యములు, అపవిత్రాత్మలు, దుష్టాత్మలు పనిచేస్తున్నాయి. వీరందరూ ఎవరు అధీనంలో? అపవాది లేక సాతాను యొక్క ఆధీనంలో ఉన్నారు. ఓకే, సో వీరందరూ కూడా ఈ అపవాది చెప్పినటువంటి పనులు చేస్తున్నారు. అయితే అపవాదికి సాతాను లేక అపవాది అని ఒక పేరు ఉంటే, ఈ దయ్యముల పైన ఎలాగైతే దూతలలో యుద్ధము చేసే దూతలలో వారి పైన మిఖాయిలు ఉన్నాడో, సందేశం ఇచ్చేటువంటి దూతలలో గాబ్రియలు వారి పైన ఉన్నాడో, ఈ దుష్టాత్మలు, అపవిత్రాత్మలు, ఈ దయ్యముల పైన అపవాదికి దయ్యములకు మధ్యలో ఒక ఆయన ఉన్నాడు. అపవాది వీరందరికీ పైన ఉంటే, ఈ దుష్టాత్మలు, దయ్యములు, అపవిత్రాత్మల పైన ఒక అధికారి ఉన్నాడు. ఆ అధికారి పేరు ఏమిటి అంటే బయల్జెబూబ్ అని అర్థం. ఈ అధికారి పేరేమిటి? బయల్జెబూబు.
ఓకే, సో ఎవరు చెప్తున్నారు ఈ మాట అని అంటే పరిసెలు చెప్తున్నారు ఈ విషయాన్ని. ఈ బయల్జెబూబుని ఎవరు తీసుకొస్తున్నారు ఈ యొక్క వాడుకలోకి, సందర్భంలో కంటే పరిసెలు తీసుకొని వస్తున్నారు. ఓకే, మరలా చెప్తాను నేను. అందరికి పైన ఉన్నవాడు దేవుడు, అందరికి పైన ఉన్నవాడు దేవుడు. ఈ దేవుడిలో కూడా త్రిత్వం ఉన్నది. ఆ త్రిత్వములో తండ్రైన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు ఉండగా, పరిశుద్ధాత్ముడు నేడు మన మధ్యలో మనతో పాటు క్రీస్తు యేసు 2000 సంవత్సరముల క్రితము శరీరములో ఉండి మన పిలిచినప్పుడు 2-3 చోట మన దగ్గర వాక్కు రూపములో, ఆత్మరూపములో ప్రభువుగాను, ఆ పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఆ తండ్రిని ఎవరు కూడా ఇప్పటి వరకు చూడలేదు. ఆ తండ్రిని ఎవరు కూడా ఇప్పటి వరకు చూడలేదు. ఫిలిప్పీ ఏమని అడుగుతున్నాడు? ఆ తండ్రిని మాకు చూపించు, అంత మాత్రమే చాలంటున్నాడు. కానీ యేసు ప్రభువు అన్నాడు, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచినట్లే అని చెప్పాడు. మేమిద్దరం ఏకమై ఉన్నామని చెప్పాడు, కానీ చూపించలేదు. ప్రకటన గ్రంథ సమయంలో పరలోకం అంతటిని చూపిస్తున్నాడు యోహాను. పరలోకం అంతటిని చూపిస్తున్నాడు. పరలోకంలో ఉన్నటువంటి దేవుని సింహాసనం చూపించాడు. సింహాసనం నుండి వస్తున్నటువంటి సూర్యకాంత పద్మరాగంలో పోలినటువంటి, మర్కతను పోలినటువంటి ఆ సముద్రమును కూడా చూపిస్తున్నాడు. ఆయన కిరణములు చూపించి సముద్రమును చూపిస్తున్నాడు. నాకును ఆ పరలోకానికి మధ్యలో కాదు కనిపిస్తుంది. పెద్ద సముద్రమును చూపించాడు. సముద్రం అటువైపున పరలోకాన్ని చూపిస్తున్నాడు. ఆయన చూపిస్తున్నప్పుడు సింహాసనం చుట్టూ 4 జీవులు చూపిస్తున్నాడు. 4 జీవుల చుట్టూగా 24 సింహాసనములు పెద్దలను చూపిస్తున్నాడు. 24 పెద్దలను చూపిస్తున్నాడు. తర్వాత కోటాను కోట్ల మందిని మనుషులను చూపిస్తున్నాడు. కోటాను కోట్ల మంది దేవుని దూతలను చూపిస్తున్నాడు. అంత పరలోకాన్ని చూపించాడు. ఆ పరలోకంలో ఏం జరుగుతుంది, భూమి ఏమైనా జరుగుతుంది, ఇప్పుడేం జరుగుతుంది, నిన్నేం జరిగింది, రేపేం జరగబోతుంది, అన్నీ చూపించాడు. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి చూపించాడు. ఆ సియోను పర్వతాన్ని చూపించాడు. ఆయన సియోను ఒక వేరే విషయం, మరలా తీసుకొని వెళ్తాను అక్కడ మిమ్మల్ని నేను. ఆ సియోను పర్వతాన్ని చూపిస్తున్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని చూపిస్తున్నాడు. పాతది గతించిపోయినట్లు చూపిస్తున్నాడు. అయినా కూడా ఆ తండ్రిగా అయినటువంటి దేవుడున్నాడు కదా, ఆయన రూపాన్ని చూపించలేకపోయాడు. ఆయన రూపమును చూడాలి అనంటే, ఆయన్ని చూడాలి అనంటే ఈ తరము దాటిపోయి క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి వచ్చి అందులోకి వెళ్ళి మనం అప్పుడు నక్షత్రముల వలె ఉంటాం. నక్షత్రముల వలె మనం అక్కడ ఉంటాం. మరలా ఈ వాక్యం చదువుకుంటే మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. యెషయా గ్రంథంలో మనం ఉన్నాం, 14వ అధ్యాయంలో ఉందాం. 13వ వచనంలో, నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసమును హెచ్చింతును. అంటే అర్థం ఏమిటంటే, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు ఎవరైతే వారు ఈ లోకములో నుండి వారి యొక్క జయాన్ని సంపాదించుకొని వారు పరలోకములోకి అధికారమును పొందుకొని వెళ్తారో, యేసుప్రభు చెప్పారు, వారు దేవుని దూతలుగాను ఆకాశ నక్షత్రముల వలె వారు ఉంటారని చెప్పాడు. మనం మానవ శరీరమును విడిచిపెట్టిన తర్వాత ఆత్మ శరీరములకు మనం వెళ్ళినప్పుడు మనం ఆయన దూతల వలెను, తర్వాత ఆకాశంలోని నక్షత్రముల వలెను. ఈ నక్షత్రములు ఎవరు అనంటే, దేవుడు విశేషముగా ప్రేమించి దేవుని చేత విశేషంగా ప్రేమించబడిన వారు, లేక దేవుణ్ణి బహుగా ప్రేమించి ఆయనకి ఇష్టమైన రీతిలో ఒక గొప్ప జీవితాన్ని జీవించి వెళ్ళిన వారు ఆకాశ నక్షత్రం వలె ఉంటారు. ఇప్పుడు అపవాది ఏమంటున్నాడు? ఆ నక్షత్రములకు పైగా నేను వెళ్తానన్నా. అంటే అర్థం ఏమిటంటే, అపవాదికి రక్షణ లేదు, అపవాదికి రక్షణ అవకాశం లేదు. అపవాదికి ఇవ్వబడినటువంటి సమయాన్ని పోగొట్టుకున్నాడు. అతనికి సమయం ఇవ్వబడుతుంది, కానీ అతడికి రక్షణ లేదు. ఎవరికి రక్షణ? ఎవరైతే సమాధి చేయబడతారో వారికి రక్షణ. ఎవరైతే సమాధి, నీకు సమాధి లేదు అని చెప్పాడు కదా, నీకు మరణము లేదు. మరణం ఎందుకు వచ్చింది మనకి? మరణం పాపము కారణంగా వచ్చింది. కానీ మరణము ద్వారా పునర్జన్మ ఒకటి ఉన్నది, రక్షణ ఒకటి ఉన్నది. కాబట్టి దేవుడు మరణాన్ని ఆ మనుషునికి తీసుకొని వచ్చి ఇచ్చాడు. అక్కడ పాపం వచ్చింది. పాపము దేవుడి యొక్క చిత్తం కాదది, అది వ్యతిరేకము. ఆ పాపం యొక్క జీతము అది రావటం కారణంగా మరణం వచ్చింది. లేకపోతే నక్షత్రం వలెనే ఆదమ హవ్వలు ఉండేవాళ్ళు, ఆ జ్యోతుల వలెనే ఉండేవారు. మన జీవితం ఇలా ఉండేది కాదు. రేపు ఎలాగైతే మారబోతుందో అటువంటి జీవితం మనకు ఉండేది. అయితే ఈ పాపం వచ్చింది కనుక, ఈ పాపము కారణముగా మరణం వచ్చింది. కాబట్టి ఈ మరణము నుండి రక్షణ మనకు ఉన్నది. క్రీస్తులో ఉన్నవారు మరణాన్ని దాటుకొని
జీవంలోనికి ప్రవేశిస్తున్నారు వారు. మనం మరణాన్ని దాటుకొని వెళ్తున్నాం. అపవాదికి మరణము లేదు, దయ్యములకు మరణము లేదు, దుష్టాత్మలకు మరణము లేదు, అపవిత్రాత్మలకు మరణము లేదు. వారు పాతాళములో, ఆ అగ్నిగుండములో వారు నిరంతరము కాలుతూనే ఉంటారు. వారు అక్కడ యాతన పడుతూనే ఉంటారు. ఓకే, సో మరణం అనేది ఇక్కడ లేదు. సో ఇక్కడ ఏం కనిపిస్తుందంటే, నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును. ఈ సభా పర్వతం మీద దేవుడు ప్రతి సమయంలో ఒకే స్థలం చోట కూర్చోడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా ఒకే స్థలంలో ఉండడు. ఓకే, మనం నేర్చుకున్నటువంటి మాట ఏమిటంటే, మనమందరము ఆ తీర్పు సింహాసనం ఎదుట నిలబడతామని నేర్చుకున్నాం. న్యాయ సింహాసనము ఎదుట నిలబడతామని చెప్పేసి మనం నేర్చుకున్నాం. మన న్యాయ సింహాసనము మనం ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడే మనలోనే ఉన్నది. అందుకు ఆత్మలోను సత్యములోను ఆరాధన ఉన్నది. మనకు మనమే తీర్పు తీర్చుకుంటున్నాం. మనం పరిశుద్ధ బల దగ్గరికి వస్తున్నప్పుడు, ఆ సంస్కారం ఆరాధనలో వస్తున్నప్పుడు, క్రీస్తు యొక్క దేహ రూపమైనటువంటి రొట్టెను, ఆయన రక్త రూపమైనటువంటి ద్రాక్షరసం మనం పాయనం చేస్తున్నప్పుడు మనకు మనమే తీర్పు తీర్చుకుంటున్నాం. కాబట్టి మనకు తర్వాత తీర్పు లేదు. కాబట్టి మన న్యాయ సింహాసనం మీద కూర్చోము, దాని న్యాయ సింహాసనం ఎదుట మనము నిలబడము. మనం ఎక్కడ నిలబడతాము? ఆయన బహుమానములు ఇచ్చేటువంటి ఆసనం ఎదుటికి మనం వెళ్తున్నాం. సింహాసనం అనేది రాజు రోజు ఎల్లప్పుడు 24 గంటలు కూర్చున్నటువంటి ఆసనం కాదు. ఆయన సింహాసనం మీద ఎప్పుడు కూర్చుంటాడంటే, ఆయన రాజ్యములో ఆ దిన సమయంలో వెళ్ళి ఆ మంత్రుల ఎదుట, ఆ సైన్యాధిపతుల ఎదుట, ఆ సైన్యముల ఎదుట, అధికారుల ఎదుట ఆయన మాట్లాడవలసి వచ్చినప్పుడు సింహాసనం ఎక్కుతాడు. ఆయన ఎక్కడన్నా ఏదైనా జడ్జ్మెంట్ ఇవ్వాలి, తీర్పు ఇవ్వాలనుకుంటే ఆ సింహాసనం ఎక్కుతాడు. జడ్జి రోజంతా సింహాసనం మీద కూర్చోడు. న్యాయ సింహాసనం మీద ఎప్పుడు కూడా, న్యాయ ఆసనం మీద ఆయన ఎప్పుడు కూడా కూర్చోడు. ఎప్పుడు కూర్చుంటాడు? ఆ తీర్పు వినడానికి వెళ్ళినప్పుడు, ఆ తీర్పు రాయడానికి వెళ్ళినప్పుడు మాత్రమే కూర్చోడు. మిగతా సమయం అంతా బయటకు కూర్చుంటాడు. ఆయన మిగిలిన లాయర్స్ ఎవరైనా కలిసినప్పుడు బయట వేరే ఆసనంలో కూర్చుంటాడు. సో 24 గంటలు ఒకే సింహాసనం మీద, ఒకే ఆసనం మీద కూర్చోరు. దేవుడు కూడా అన్ని సమయాలు ఒకే స్థలంలో, ఒకే ప్రదేశంలో కూర్చోడు. ఆయనకు అవసరం లేదు సింహాసనము. ఆయనకి సింహాసనం అవసరం లేదు. ఇప్పుడు సభా పర్వతం మీద అని రాస్తున్నది. సభా పర్వతం అంటే అర్థం ఏమిటంటే, ఒక ఆసనం ఎక్కి దేవుడు అక్కడ కూర్చొని, ఆ పై ఆసనం మీద కూర్చొని అక్కడ అందరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, అప్పుడు అపవాది వచ్చి నిలబడితే అడుగుతున్నాడు, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు. నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అంటే, నేను భూమి మీద అటు ఇటు తిరిగి నేనంత భూమి అంతా సంచరించి వచ్చానంటే మరి యోబు కనిపించలేదా అని అడిగాడు. అప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అంటే, సభా పర్వతం మీద ఉన్నాడు. ఆయన సభగా పిలిచాడు, అందరినీ అసెంబ్లీ కొరకు పిలిచాడు. ఆ అసెంబ్లీ కొరకు వచ్చినటువంటి ప్రదేశంలో ఇప్పుడు అపవాది ఏమంటున్నాడంటే, దేవుడు సభాపర్వతం మీద కూర్చొని అందరినీ సంబోధిస్తాడు కాబట్టి నేను ఇప్పుడు సభాపర్వతం మీద ఎక్కిపోయి ఆ దేవుడి కంటే నేను హెచ్చుగా వెళ్ళిపోయి, లేదా ఆయన సింహాసనంకు సమానమైన సింహాసనం వేసుకొని నేను అందరినీ సంబోధిస్తానని చెప్తున్నాడు ఆయన. అది ఆయన కోరిక ఉన్నది. సభాపర్వతం మీదకి వెళ్ళి అక్కడ మాట్లాడతానని చెప్పేసి అని అంటున్నాడు. సో దేవుడు ఇప్పుడు సభతోటి మాట్లాడుతున్నప్పుడు సభాపర్వతం మీద ఉన్నాడు. ఆయన ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయంలో ఏమి చేస్తున్నాడో మనకి తెలియదు. అయితే మనకేమనిపిస్తుంది అంటే 24 గంటల దూతలందరూ ఆయన ఎదురు కూర్చున్నట్టు కనిపిస్తుంది. 24 గంటల దూతలందరూ అక్కడ దేవుడికి ఇష్టము కాదు. దేవుడికి ఏమి ఇష్టం అంటే, అందరూ వారి వారి పనులు చేయటం ఆయనకి ఇష్టం. అందరు పనులు చేయాలి. వారు పరలోకంలో ఏం చేస్తున్నారో మనకు తెలియదు, ఆకాశంలో ఏం చేస్తున్నారో మనకు తెలియదు, భూమి మీద ఏమి చేస్తున్నారో మనకు తెలియదు. వారి పనుల్లో వారు ఉన్నారు అందరూ కూడా. మన యొక్క సైన్స్లో కొంచెం వెళ్ళినట్లయితే, సైన్స్లో ఈ బ్రహ్మాండం అనేది ఉన్నది, విశ్వం అనేది స్పేస్ అంటారు దానిని. ఈ స్పేస్ మనం ఎంత పైకి వెళ్తే అంత పైకి ఇంకా ఖాళీగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే దాన్ని స్పేస్ అన్నారు. అంతరిక్షంలో అది ఎలా పెరుగుతూనే, ఎక్స్పాండ్ అవుతూనే ఉంది. అది విస్తరిస్తూనే ఉన్నది. అది
ఎక్కడికి విస్తరిస్తుంది? ఎంత విస్తరిస్తుంది అంటే అనంతములోకి విస్తరిస్తున్నది అది. మరి విశ్వము, ఆ యొక్క అంతరిక్షం విస్తరించాలి అని అంటే ఎవరో ఒకరు చేయాలి కదా, ఏదో ఒక పని ఉండాలి కదా. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. కేవలం భూమిని ఆ రోజులు సృష్టించి నిద్రపోతున్న దేవుడు కాదు ఆయన. ఆయన విశ్రమించాడు అని అంటే భూమి మీద పనితోటి విశ్రమించాడు. తర్వాత పరిపాలన పనిలో ఉన్నాడు ఆయన, సంరక్షణ పనిలో ఉన్నాడు, పోషణ పనిలో ఉన్నాడు, ఆయన రాజ్యంను స్థాపించేటువంటి పనిలో ఆయన ఉన్నాడు. ఈ భూమి మీద తిరిగి తన శాస్త్రంను తీసుకొచ్చేటువంటి పనిలో దేవుడున్నాడు. కేవలం సృష్టి పని నుండి, సృజించే పని నుండి విశ్రమించాడు. అయిపోయింది. ఈ బిల్డింగ్ని సృజించేటప్పుడు బిల్డర్స్ సృజించారు, అయిపోయింది. తర్వాత వేరే పనికి వెళ్ళిపోయారు. ఇక్కడ వారు కూర్చోరు. ఎందుకు? ఇక్కడికి చేయాల్సిన పని లేదు. ఎవరి పని ఉన్నది ఇక్కడ అంటే ప్లంబర్ పని ఉన్నది, కార్పెంటర్ పని ఉన్నది, తర్వాత ఏమంటారు పెయింటర్ పని ఉన్నది, ఎలక్ట్రీషియన్ పని ఉన్నది. వీళ్ళ పనులు ఉన్నాయి. ఇక్కడ వెళ్ళిపోయాడు ఆయన. సృజించేవాడు సృజించేశాడు, వెళ్ళిపోయాడు. దేవుడు కూడా భూమిని సృజించేసి మానవుడి చేతులు ఇచ్చేశాడు. ఇవి మానవుడు దానిని ఏం చేస్తున్నాడు? రూపం మార్చాడు. ఇప్పుడు భూమి మీద కనిపించేటువంటి రూపం అంతా మానవుడు చేసినటువంటి రూపం అది. అలనాడు వారు బాబేల్ అనేటువంటి గోపురాన్ని కడుతూ ఉంటే దేవుడు అన్నాడు, వీరు కట్టడానికి మీరు విస్తరించాలి, భూమిని నింపాలి, మీరు వెళ్ళిపోయి మీరు వెళ్ళని చెప్పాడు. అనేక భాషలు తీసుకొని వచ్చాడు ఆయన. రకరకాల విషయాలను అక్కడ చేసినట్టు మనం చూస్తున్నాం. సరే, నేను ఆకాశంకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలము మీద ఎక్కెదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి కదా. చాలా పెద్ద పని చేస్తున్నాడు ఆయన. ఎవరు? తేజో నక్షత్రము, వేకువ చుక్క, లూసిఫర్, అపవాది, సాతాను అనేక పనులు చేస్తూ ఉంటే మనస్సులో చాలా ప్లాన్లు కలిగి ఉంటే దేవుడు అన్నాడు, నీ ప్లాన్స్ అన్నీ కూడా తారుమారవుగను గాక. అయిపోయినాయి. సో ఇప్పుడేం జరుగుతుంది ఇక్కడ? మనము రూపాంతరం చెందుతున్నటువంటి సమయము, లేదా మనము ఈ శరీర జీవితము నుండి ఆత్మలోకములకు వెళ్తున్నటువంటి సమయంలో ఆ దేవుని రాజ్యంలో మనం అందరము కూడా నక్షత్రముల వలెను, లేక మనము ఆయన యొక్క దూతల వలెను మనం కనిపిస్తాం. అక్కడ మనకు కనిపిస్తున్నది నక్షత్రము. ఆ నక్షత్రం చూసి మనం ఏదో అనుకుంటాం. నక్షత్రం చూసేది ఒకటి, అది దేవుడి సృష్టి, అద్భుతమైన సృష్టి. ఆ నక్షత్రము వలె అంటే మెరుస్తున్నటువంటి, దూరముగా ఉన్నా కూడా కనిపించేటువంటి, భూమికి ఆకాశానికి ఎంతో దూరం ఉన్నది అయినా కూడా నక్షత్రము కనిపిస్తున్నది. కొండ మీద కట్టబడినటువంటి పర్వతం, ఆ యొక్క పట్టణము మరుగై ఉండదు. అలాగుననే దేవుని చేత పిలువబడిన వారు, దేవుడి చేత ఎన్నుకోబడ్డవారు, దేవుడితో పాటు నడుస్తున్నవారు ఈ లోకమంతటి కనిపిస్తారు. ఒక మూల ప్రదేశంలో కాదు, ఒక గ్రామంలో కాదు కనిపించేది, ప్రపంచమంతా కనిపిస్తారు. ఒక నక్షత్రం వలె కనబడుతున్నారు వారు. అంటే విశేషమైనటువంటి స్థానంలో నిలబెడుతూ ఉంటే అపవాది ఏమంటున్నాడంటే, నేను వాళ్లకు పైగా వెళ్ళిపోయి అక్కడ దూతలనందరిని కూడా సభగా దేవుడు నిలబెడుతుంటే, ఆ నక్షత్రములు ఉన్న వారిగా సభలోకి పిలుచుకొని వస్తుంటే, ఆ సభను సంబోధించడానికి నేను వెళ్ళి సభా పర్వతం మీద కూర్చుంటానంటున్నాడు ఆయన. నేను దేవుడి యొక్క పనిని నేను అక్కడికి వెళ్ళి చేస్తానంటున్నాడు. సరే, మనం వస్తున్నాం ఇక్కడ చివరికి. మనం యొక్క దయ్యముల అధికారి దగ్గరికి మనం వస్తున్నాం. యేసు ప్రభువు ఒక గుడ్డివాడిని, ఇద్దరు గుడ్డివారిని బాగు చేసినట్లుగా మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తాం. వారిద్దరు కూడా ఆయన వెనకాల వస్తున్నారు. వెనకాల వచ్చి ప్రభువుని కోరుకున్నట్లప్పుడు ప్రభు అన్నాడు, మీకు ఏమి కావాలంటే మాకు దృష్టి కలుగు చేయనప్పుడు వారిద్దరిని కూడా వచ్చి మీ విశ్వాసం చొప్పున మీకు కలుగును కాక అని చెప్పిన తరువాత 31వ వచనంలోకి వెళ్తున్నాం మనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 31వ వచనము. అయినను వారు వెళ్ళి ప్రచురం చేస్తారు. ఓకే, యేసు ప్రభు ఏమన్నాడంటే, మీరు ఎవరికి చెప్పొద్దని చెప్పాడు ఈ మాట. ఎవరితోటి మాట చెప్పొద్దు, మీతో నేను చేసినటువంటి పనిని ఎవరికి మీరు చెప్పొద్దు అంటే వారు వెళ్ళిపోయి ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు. దేశమంతటా కూడా ఆయన కీర్తిని చాటించారు. 32వ వచనం వెళ్దాం. యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టినటువంటి ఒక మూగవాణ్ణి ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత
ఆ మూగవాడు మాట్లాడగా జన సమూహములు ఆశ్చర్యపడి, ఇశ్రాయేలులో ఇలాగూ ఎన్నడూ కనబడలేదని చెప్పుకొనిరి. అయితే పరిసయ్యులు ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. ఎవరు అధికారి? ఈయన అధిపతి ఎవరు? దయ్యముల అధిపతి. దయ్యముల అధిపతి అయినటువంటి బయల్జెబూబు అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు అనమాట. సో వీరికి అధికారి ఎవరు? ఇప్పుడు ఈ దయ్యములకు అధికారి ఎవరు? దయ్యములకు అధికారి లూసిఫర్ కాదు. దయ్యములకు అధికారి ఎవరంటే బయల్జెబూబు. ఓకే, సో ప్రధానుడిగా ఉన్నటువంటి లూసిఫర్ మనకు కనిపిస్తున్నాడు. ఓకే, తర్వాత ప్రధానుడిగా ఉన్నటువంటి మనకు మిఖాయిల్ కనిపిస్తున్నాడు. ప్రధానుడిగా ఉన్నటువంటి గబ్రియల్ మనకు కనిపిస్తున్నారు. ముగ్గురు కనిపిస్తున్నారు. ఓకే, బయల్జెబూబును మరణ పాత నిబంధనలో మనం ఒకసారి చూద్దాం. రెండవ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు. అహజ్యా షోమ్రోన్లో ఉన్నటువంటి తన మేడ గది మీద నుండి కిటికీలోంచి కింద పడి రోగి అయి, వీరు ఎక్రోను దేవత యగు బయల్జెబూబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించి తెలుసుకునడి దూతలను పంపిస్తున్నాడు. సరేనండి. సో బయల్జెబూబు మనకి ఇక్కడ పాత నిబంధన సమయంలో కనిపిస్తున్నటువంటి మత్తయి సువార్త 12వ అధ్యాయంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయంలోకి వెళ్దాం. దాని 22వ వచనం నుండి మనం చదువుకున్న ఇదే విషయాన్ని. మత్తయి సువార్త 12వ అధ్యాయం 22వ వచనం నుండి. అప్పుడు దయ్యం పట్టినటువంటి గుడ్డివాడును మూగవాడునట్టు ఒకడు ఆయన యుద్ధకు తేబడిను. ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడేటువంటి శక్తిని మరలా చూపు కూడా పొందుకున్నాడు. ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనిరి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయి దయ్యములకు అధిపతి అయినటువంటి బయల్జెబూబు వలన వెళ్ళగొట్టుచున్నాడు. కానీ ఓకే, యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు. యేసు ప్రభువుకి ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నారు. యేసు ప్రభువునకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే, వారు చెప్పే మాట బయల్జెబూబు అంటే అర్థం ఏమిటంటే, దయ్యముల అధిపతి అయినటువంటి బయల్జెబూబు ఉన్నాడు. ఆయన పేరు చెప్తే ఏ దయ్యమైనా సరే మాట వింటుంది. ఆయన పేరు చెప్తే ఏ దయ్యమైనా సరే మాట వింటుంది. మన ప్రభువుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన పేరు చెప్తే ఏ రోగమైనా, ఏ దయ్యమైనా, ఏ శక్తి అయినా, ఏ ఆత్మ అయినా, ఏ బాధ అయినా, ఏ సమస్య అయినా, ఏ ఇబ్బంది అయినా కూడా వెళ్ళిపోవాల్సిందే. ఇదే మాటను వారేమంటున్నారంటే, బయల్జెబూబు మాట చెప్తే దయ్యములన్నీ వెళ్ళిపోతాయి. కానీ దయ్యములు ఎప్పుడు కూడా ఒకరి మాట ఒకరు విని వెళ్ళిపోరు, కానీ ఒకరి మాట ఒకరు విని సైన్యముగా వస్తారు. అందుకు సేన అనేటువంటి ఈ సైన్యం ఇక్కడ ఏర్పరచబడినది. వారు వెళ్ళేటప్పుడు అధికారంతో వెళ్తున్నారు. ఏ అధికారంలో వెళ్తున్నారంటే, క్రీస్తు యేసు అనేటువంటి అధికారంలో మాత్రమే వారు అణిచివేయబడుతున్నారు. మరొక పేరు చెప్పినట్లయితే దయ్యములు ఎన్నడూ కూడా వెళ్ళవు. సో దయ్యముల అధిపతి అయినటువంటి బయల్జెబూబు ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. ఓకే, దయ్యముల లోకం ఒకటి ఉన్నది, రైట్? వీరందరూ కూడా ఒకప్పుడు పరలోకంలో దూతలుగా ఉన్నవారు. ఎవరు? లూసిఫర్, లేక తేజో నక్షత్రము, లేదా వేకువ చుక్క,
అని పేరు కలిగినటువంటి దూతల ప్రధానుడైనటువంటి ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయనకు అనుచరులుగా ఎలాగైతే మిఖాయేలుకు అనుచరులు ఉన్నారో, గబ్రియేలుకు అనుచరులు ఉన్నారో, అలాగుననే ఆ లూసిఫర్కు కూడా అనుచరులు ఉన్నారు. ఆ మార్నింగ్ స్టార్ అంటారు ఆయన్ని. ఓకే, వేకువ చుక్క. ఆయన వారిని తీసుకొని భూమి మీదకి వచ్చేసాడు, పంపించబడ్డాడు. ఎవరైతే అక్కడ చెడిపోయారో వారందరినీ కూడా తరిమి వేయబడితే వారందరూ కూడా భూమి మీదకి వచ్చారు. ఇప్పుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఈ లూసిఫర్ ఇప్పుడు సాతాను లేక అపవాదిగా మార్చబడ్డాడు. సాతాను లేక అపవాదిగా మార్చబడ్డాడు. ఓకే, ప్రకటన గ్రంథంలో కనిపించే మృగం వల్ల వేరు, అబద్ధ ప్రవక్త వేరు, మలవారు వేరు, వారిని కలపకూడదు. ఎవరు వీరంటే సాతాను లేక అపవాది అనేటువంటి పేరు. ఈయన అధికారంలో ఎవరున్నారంటే బయల్జెబూబు ఉన్నాడు. ఈ బయల్జెబూబుకి పని అప్పగించాడు. ఏమి పని అప్పగించాడు? దయ్యముల పైన అధికారిగా ఉండేటువంటి పనిని, దుష్టాత్మల పైన అధికారముగా, అపవిత్రాత్మల పైన అధికారం ఉండేటువంటి పనిని బయల్జెబూబుకి అప్పగించాడు. ఇప్పుడు పని చేసేవా లేదా అని ఎవరిని అడుగుతాడంటే అపవాది బయల్జెబూబుని అడుగుతాడు. బయల్జెబూబు పని ఏమిటనంటే ఈ అపవిత్రాత్మలతోనూ, దయ్యములతోనూ, దుష్టాత్మలతోనూ పని చేపించాలి. దయ్యములు ఏం చేస్తున్నవి? అవి మనిషిని పిచ్చివాడిగా చేయటమో, లేక మనిషిని మగవానిగా చేయటమో, గుడ్డివానిగా చేయటమో, చెమిటివానిగా చేయటమో, లేక నిప్పులు కనపడ్డప్పుడు దానిలో తోయటము, నీళ్లు కనపడ్డప్పుడు తోయటము, ఆత్మహత్య చేపించుకునే పనులు ఎవరు చేపిస్తున్నారు? ఈ దయ్యములు చేస్తున్నాయి ఆత్మహత్య చేపించే పనులు. అందుకనే ఆ సేన అనబడిన వ్యక్తిలోకి వెళ్ళినప్పుడు ఆయన రాళ్లతోటి తనను తను నలగ కొట్టుకుంటున్నాడు. ఆత్మహత్య చేపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఆత్మహత్య కలగటం లేదు. ఎందుకంటే ఆయన శక్తి పోయి వీరి శక్తి ఎక్కువైపోయింది. వీరికి మరణం లేదు, వీరికి మరణం లేదు. వీరేమంటున్నారు? ఇప్పుడు ఈ శరీరము మాది. వారిలో కూర్చొని ఆయన ప్రాణము పేరుకు మాత్రమే ఆయన కనిపిస్తున్నాడు, కానీ ఉన్నదంతా వీరు కనిపిస్తుంటే యేసుప్రభు వారిని బయటికి తీసుకొని రాగా ఈ వ్యక్తిలో ప్రాణము గొప్పగా చేయబడి ఆయన స్వస్థతను పొందుకొని ఆయన గాయములన్నీ ఆయన శరీరం నలగొట్టుకున్నాడు పూర్తిగా. రక్తంతోటో చితకపోయినటువంటి శరీరం అది పూర్తిగా బాగైపోయి ఆయన మనిషిగా మార్చబడిపోయి మనిషిలాగా మాట్లాడటం, మనిషిలాగా వస్త్రములు ధరించుకోవటం, మనిషిలాగా తినటము, అన్ని చేయడం ప్రారంభించాడు. ఆయన సువార్థికుడిగా మార్చబడి దెక్కపోలి ప్రాంతాలకు వెళ్ళి యేసుప్రభు గురించి చెప్పాడు. ఈ దయ్యముల పని ఏమిటంటే చంపటము, తరువాత పిచ్చివానికి చేయటమో, మగవానిగా, గొడ్డివానిగా, చెడు మధ్యస్థిత రకరకాలుగా చేస్తుంటాయి. దుష్ట ఆత్మలు, ఈ దుష్ట ఆత్మలు దుష్టత్వాన్ని తీసుకొస్తాయి. వీరి పని వల్ల వేరు. నీ అంత దుష్టుడు ఇంకొకడు లేడంటారు. ఎందుకు? ఏడిపిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు, చెడ్డ మాటలు మాట్లాడిస్తున్నాడు, మోసం చేస్తున్నాడు, అపవిత్రం చేస్తున్నాడు. ఇది దుష్టత్వం, ఇది దుష్టత్వము. ఈ సమాజంలో ఒకరినొకరు కొట్టుకునేలాగా చేయటం ఇది దుష్టత్వము. ఈ సమాజంలో అవినీతి తీసుకోవడం ఇది దుష్టత్వము. ఇది దుష్టత్వం అనమాట. దుష్ట ఆత్మలు చేసేటువంటి పని ఇది. మరి అపవిత్ర ఆత్మలు చేసే పని ఏమిటంటే, అశుద్ధ ఆత్మలు చేసే పని అంటే అశుద్ధమైనటువంటి పనులు చేపిస్తాయి. అశుద్ధమైనటువంటి పనులు ఎలాగుంటాయి? మురికితనం, మనకి లేఖితనము లేక మురికితనం అని అంటారు. ఓకే, ఒకవేళ మనం చూస్తున్నట్లయితే కొంతమంది ఆ మురికిదానిలో తింటూ ఉంటారు. అది అశుద్ధము, అశుద్ధమైనటువంటి చెడ్డ పనులు, శరీరంతో పాపము చేపించటము, ఇవన్నీ కూడా చేసేది ఎవరంటే అపవిత్ర ఆత్మలు. అందుకని ఆ అశుద్ధ ఆత్మలు, అందుకు అశుద్ధమైనటువంటి అపవిత్రమైనటువంటి ఆత్మలు వెళ్ళిపోయి, దొయ్యము కాదు వెళ్ళింది అక్కడ. అపవిత్ర ఆత్మలు వెళ్ళిపోయి నేను విడిచి వచ్చినటువంటి ఆ నివాసము అమర్చబడి, ఊడ్చబడి, చక్కగా అమర్చబడి ఉన్నది. అంటే వారికి ఏమి ఇష్టం అంటే మురికి ఇష్టము, వారికి అశుద్ధత ఇష్టము, వీరికి దుష్టత్వం ఇష్టము, వారికి వ్యాధులు, రోగములు, మతిస్థిమి, ఇటువంటి పనులు వారికి ఇష్టం. 3 రకాలైనటువంటి ఆత్మలు ఉన్నాయి. అపవిత్ర ఆత్మలు లేక అశుద్ధ ఆత్మలు లేదా దుష్టాత్మలు, దయ్యములు కనిపిస్తున్నాయి. వీరిపైన అధికారి ఎవరు అని అంటే బయల్జెబూబు ఎవరి దగ్గర పొమ్మంటే అక్కడికి వెళ్ళాలి. అందుకు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, కొంతమంది పాస్టర్లు వెళ్ళినప్పుడు ఆ పట్టణంలో సువార్త చేయడానికి వెళ్తే కొంచెం
వింత చేస్తే కొంచెం బాగుంటుంది, అట్రాక్షన్ బాగుంటుంది అనమాట. అది లేదంటే అట్లా చేయలేదు అనుకోండి, అట్రాక్షన్ ఉండదు. నాలుగు పనులు చేస్తే అట్రాక్షన్ ఉండదు అనమాట. ఏమిటనంటే మొదటిగా ఈ ఊర్లో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి అని అడుగుతారు. ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఎన్ని గుళ్ళు ఉన్నాయి ఇక్కడ అని అడుగుతారు. అంటే పలానా గుడి ఉంది, పలానా గుడి ఉంది. వాళ్ళు ఏం చెప్తారంటే ఇన్వైట్ చేసిన వాళ్ళని నాకు ఎన్ని గుళ్ళు ఉన్నాయి మొత్తం లిస్ట్ తీసుకున్నాండి, వారి పేరు రాసుకున్నాడు అంటారు. ఇప్పుడు ఆయన కూర్చుంటాడు, ఆయనతో పాటు కొంతమందిని కూర్చోబెట్టుకొని ఒక రోజు ముందు వచ్చేసి ఆ రాత్రంతా కూర్చొని వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు. ఏం చేస్తారంటే ఆ గుడుల్లో ఉన్నటువంటి ఆ దేవతలను, ఆ దయ్యములను, ఆ శక్తులను మేము బంధిస్తున్నాం అంటారు. ఈ సమాచారం బయటకు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఇది గొప్పగా మారిపోతుంది. అరే పలానా పాస్టర్ వచ్చాడు, పలానా సేవకుడు వచ్చాడు, ఆయన కూర్చొని రాత్రంతా దయ్యాన్ని బంధిస్తున్నాడు అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు తర్వాత రోజు వారు వచ్చేసి మీటింగ్లోకి వచ్చి మాట్లాడుతూ ప్రార్థన చేయటం ఇవన్నీ చేస్తూ దయ్యాలు వెలగొట్టే పనులు చేస్తుంటారు. సరే ఏదన్నా చేస్తూ ఉంటారు. ఓకే, కొంతమంది ఎందుకని ఇంకా షార్ట్ కట్కి వెళ్ళిపోతారంటే మన సైతాను రూపాంతరం కొరకు ప్రార్థన చేస్తే పనులన్నీ ఈజీ అయిపోతాయి కదా అంటారు. అందుకు వారు ఎవరు రూపాంతరం కోసం ప్రార్థన చేస్తున్నారు? అపవాది రక్షణ కొరకు ప్రార్థన చేయ. అపవాదికి రక్షణ లేదు, అపవాదికి మరణము. టైం వేస్ట్ చేసుకోకూడదు. మనం ఏదో దగ్గరికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకుండా, యేసుప్రభు ఈ పనులు ఏం చేయలేదు. యేసుప్రభు ఏ గుడి దగ్గరికి వెళ్ళలేదు, ఏ పొలిమేర దగ్గరికి వెళ్ళలేదు, ఏ సరిహద్దుల దగ్గరికి వెళ్ళి మీరు ఈ సరిహద్దులోకి రావడానికి వీల్లేదు, మీరు ఇటు పోవడానికి వీలు చెప్పలేదు. ఆయన ఏ మనుషులైతే ఉన్నదో ఆ మనిషిని చూసి అన్నాడు పో అని చెప్పన్నాడు. అంతే, వెళ్ళిపోయాయి. ఒకరిలో ఒకటి ఉన్నది, ఒకరిలో 7 ఉన్నాయి. మగ్దలేని మరియలో నుంచి 7 దుష్టాత్మలను తీసాడు, ఆయన బయట పంపించేశాడు. అందుకు పరిగెట్టుకుంటూ ఆయన వెనకాల నడుస్తూ ఉన్నది. ఆయనకు అనుచరురాలుగా మార్చబడిపోయింది, శిష్యురాలుగా మార్చబడిపోయినది ఆమె. సో దూతలు వేరున్నారు, దయ్యములు వేరుగున్నాయి. ఓకే, ఈ ప్రపంచంలో మనకు అనిపించేది మనుషులుగా మనం ఇక్కడున్నాం. మనతో పాటు పశువులు ఉన్నాయి, మనతో పాటు పక్షులు ఉన్నాయి, మనతో పాటు జలరాశులు ఉన్నాయి. ఇవన్నీ మన కొరకు దేవుడు సృజించాడు. ఓకే, అంధకార సంబంధమైన శక్తులు ఉన్నాయి, వాటితో మనకి భయము అవసరం లేదు. అంధకార సంబంధమైన శక్తులతో మనకు భయం అసలు అవసరం మనకు సంబంధమే లేదు. ఎందుకు? మనం నేర్చుకుంటున్న విషయాన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి. ఇది ఏ దుష్టుడు వచ్చి మనల్ని పట్టుకోలేదు, మన వాడి చేతిలో పడిపోలేదు, మనం ఏ పని చేయటం లేదు. మనం ప్రభు మార్గంలో నడుస్తున్నాం, ఆయన రక్షణలో నడుస్తున్నాం, పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్నాం. మనం భయపడాల్సిన అవసరం మనకు లేదు. అయితే ఈ లోకంలోనే ఆ అపవాది ఉన్నాడు, ఆ సాతాను ఉన్నాడు, ఆయన అనుచరుడుగా ఉన్నటువంటి బయల్జెబూబు ఉన్నాడు, ఆయన అనుచరులైనటువంటి దయ్యములు లేక దుష్టాత్మలు లేక అపవిత్రాత్మలు కూడా ఉన్నాయి. ఆ పై లోకంలోకి మనం వెళ్తున్నాం. భూలోకము, మనుషులు, పశువులు, పక్షులు, జలరాశులు. ఈ భూలోకములోనే అపవాది, బయల్జెబూబు, దయ్యములు, దుష్టాత్మలు, అపవిత్రాత్మలు. ఈ అపవాది పరలోకంలో లేడు, బయల్జెబూబు పరలోకంలో లేడు, దుష్టాత్మలు, అపవిత్రాత్మలు, దయ్యములు పరలోకంలో లేరు. వారెవరు కూడా వారు ఎక్కడున్నారంటే భూమి మీద. ఎందుకున్నారు ఇక్కడ అంటే మనుషులను బాధ పెట్టడానికి ఉన్నారు. వారు మనుషులను బాధ పెట్టడానికి. ఆ పరలోకంలోకి వెళ్ళినప్పుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు అక్కడను ఇక్కడను ఉన్నాడు. అక్కడ ఉన్నాడు, ఇక్కడ కూడా ఉన్నాడు. ఆయనతో పాటుగా మిఖాయిలు ఉన్నాడు, గబ్రియల్ ఉన్నాడు, కోటాను కోట్ల మంది దూతలు ఉన్నారు. ఇంకెవరెవరు ఎలాగున్నారో మనకు తెలీదు, ఏ సృష్టి ఎలాగున్నదో తెలీదు. ఆయన సింహాసనం చుట్టున్నటువంటి జీవులు కనిపిస్తుంది మనకి. తర్వాత ఏమిటో మనకు తెలియదు. ఆ ప్రపంచం ఇంకా అద్భుతమైనటువంటి ప్రపంచం. భూలోకం ఎంత అద్భుతమైనట్లయితే పరలోకం దేవుని నివాసమైనటువంటి ఆ పరలోకం ఎంత అద్భుతంగా ఉండాలి, ఎంత సుందరంగా, ఎంత మనోహరంగా ఉండాలి. అది ఆ గొప్ప రాజ్యం అక్కడ మనకు కనిపిస్తుంది. పాతాళము అపవాది కొరకు సిద్ధపరచబడినటువంటి నరకము లేక రాజ్యం. అది పాతాళం అంటారు దాన్ని, లేక నరకం అని అంటారు దాన్ని. అక్కడ అగ్ని ఆరదు, పొరుగు చావదు. అది అపవాది కోసము, దయ్యముల కోసము, అపవిత్రాత్మల కోసము, దుష్టాత్మల కోసము ఏర్పాటు చేయబడినటువంటి, బయల్జెబూబు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి రాజ్యం అది. అయితే వారి వెనకాల వెళ్ళిన వారు అదే రాజ్యంలోకి వెళ్తారు. యేసు వెనకాల వెళ్ళిన వారు ఆ ప్రభువుతో పాటుగా పరలోక రాజ్యంలోకి ప్రవేశం పొందుకుంటారు. సో ఈరోజు మనం ఇక్కడితో మన స్టడీని ముగించుకుందాం. నెక్స్ట్ వీక్ మరలా మనము కొన్ని విషయాలు ఇంకా ధ్యానం చేసుకుందాం. దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించును గాక.